హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మనకి సిక్స్త్ క్లాస్లో ఉన్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కొలతలు మరియు ప్రమాణాలు. అంటే డిస్టెన్సెస్, అదేవిధంగా మెజర్మెంట్స్. అంటే ఏదైనా ఒక కదలిక, మోషన్ అనేది జరిగినప్పుడు, చలనం అనేది జరిగినప్పుడు ఒక ఇనిషియల్ పాయింట్, అదేవిధంగా ఒక ఫైనల్ పాయింట్ ఉంటుంది. అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఆ చలనాన్ని మొదలు పెడతామో దాన్ని పాయింట్ ఏ, ఇనిషియల్ పాయింట్గా మనం చెప్పుకుంటాము. అదేవిధంగా మన గమ్యస్థానం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఫైనల్ పాయింట్ అంటాము. తెలుగులో గమ్యస్థానము అంటాము. గమ్యస్థానం. మరి ఈ రెండింటికి మధ్య ఎంతైతే దూరం అనేది ఉంటుందో దాన్ని మనము డిస్టెన్స్ అంటాము. డిస్టెన్స్. దాన్ని తెలుగులో మనము దూరాలు అంటాము. దూరాలు. అయితే చిన్న చిన్న పదార్థాలని మనం ఏదైతే కొలవాలనుకుంటామో దాని యొక్క డైమెన్షన్స్, జామితీయ గుర్తులు మనం కొలవాలనుకుంటాము. అంటే పొడవు కానీ వెడల్పు కానీ, ఈ విధంగా మనము దూరాలని కొలవటానికి, అదేవిధంగా పొడవుల్ని కొలవటానికి మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాల్సి వస్తుంది, టూల్స్. అయితే దూరాలని కొలవటానికి, అదేవిధంగా పొడవుల్ని కొలవటానికి వాటి యొక్క టూల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక వస్తువు యొక్క పొడవు కొలవాలనుకుంటే మనకి చిన్న చిన్న స్కేల్స్ సరిపోతాయి. ఒకవేళ మనము ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు ఉన్న డిస్టెన్స్, ఆ దూరాన్ని కొలవాలనుకుంటే మనం స్కేల్స్తో కొలవలేము. అప్పుడు మనకి వేరే సరికొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడాల్సి ఉంటుంది. అయితే అసలు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఈ కొలతలు ఏంటి, వీటిని మనము ఎలా కొలుస్తాము అంటే, మనం ఏదైతే ఒక వస్తువుని కొలవాలనుకుంటున్నామో దాన్ని ఒక స్టాండర్డ్ మెటీరియల్తో కంపేర్ చేస్తామంటే పోలుస్తామన్నమాట. అంటే ఏదైనా ఒక వస్తువు పొడుగ్గా ఉంది అంటే ఇది ఎవరెస్ట్ అంత ఎత్తుగా ఉంది అంటాము. ఎవరైనా బాగా అందంగా ఉన్నారంటే వీడు చూడటానికి మహేష్ బాబు లాగా ఉన్నాడు అంటాము. అంటే ఏదో ఒక స్టాండర్డ్గా ఉన్న ఒక వస్తువుని మనము కంపేర్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఒక పుస్తకం తీసుకున్నాను ఒకటి, ఈ విధంగా. ఇప్పుడు ఈ పుస్తకం యొక్క లెంత్, అంటే పొడవు కొలవాలి అనుకున్నప్పుడు, పొడవు లెంత్ కొలవాలి అనుకున్నప్పుడు ఎలా కొలుస్తామంటే, మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఒక స్కేల్, ఆ స్కేల్ 15 సెంటీమీటర్లు ఉంది అని మనకు తెలుసు. అంటే అదొక ఫిక్స్డ్ మెజర్మెంట్. ఒక ఫిక్స్డ్ మెజర్మెంట్ అనేది మన దగ్గర ఉంది. ఆ ఫిక్స్డ్ మెజర్మెంట్తో దీన్ని మనము కంపేర్ చేస్తామంటే పోలుస్తాం. మనం పోల్చుట ద్వారా దీని యొక్క పొడవు లేదా వెడల్పు ఇలాంటి వాటిని మనము కొలుస్తాం అనమాట. దీని వెడల్పు లేదా పొడవు అనేదాన్ని కొలుస్తాము. చిన్న చిన్న ఫిక్స్డ్ మెజర్మెంట్స్ ఏవైతే మనం రోజు వాడే స్కేల్స్ కానివ్వచ్చు, అదేవిధంగా రోళ్ల కర్రలు ఉండేవి ఇంతకుముందు, ఆ కర్రలు కానివ్వచ్చు, రోళ్ల కర్రలు, ఇలాంటి వాటితో మనము కొలిచేవాళ్ళము. అయితే ఈ కొలతలు అనేది అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది మనకి హిస్టరీలో అంటే, మనకి ఈజిప్ట్ నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వరకు కూడా ఈ కొలతలు అనేవి ఉన్నాయి. మనకి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే, మనకి ఈజిప్టులో మనకి ఒక ఏన్షియంట్, పురాతనమైన సివిలైజేషన్ అనేది ఒకటి ఉండేది. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేసేవాళ్ళంటే, రోజువారీ కార్యక్రమాల కోసం వస్తువుల్ని వ్యాపారాల్లో అమ్ముకోవడానికి కానీ, లేదా చిన్న చిన్న కట్టడాలు కట్టుకోవడానికి కానీ ఒక వస్తువుని ఏ విధంగా మెజర్ చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర క్యూబిట్స్ అనేవి ఉండేవి, ఇన్స్ట్రుమెంట్స్. క్యూబిట్, దీన్ని తెలుగులో కూడా మనము క్యూబిట్ అని అంటాము. ఈ క్యూబిట్స్ అనే వాళ్ళ దగ్గర కొన్ని పరికరాలు ఉండేవి. ఈ పరికరం ఏంటంటే, ఈ ముంజేతి నుంచి ఈ వేలి కొన వరకు, అంటే ఎల్బో నుంచి ఫింగర్ టిప్ వరకు ఏదైతే ఈ డిస్టెన్స్ ఉందో ఇది వాళ్ళు ఒక ఫిక్స్డ్గా నియమించుకున్నారనమాట. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాదాపు సేమ్గానే ఉంటుంది, ఒకే ప్రాంతంలో ఉన్న వాళ్ళు కాబట్టి ఈ దూరం ఏదైతే ఉందో, ఈ లెంత్, పొడవు, దాన్ని వాళ్ళు ఒక క్యూబిట్గా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ ఈజిప్ట్లో ఎవరైనా వెళ్ళి ఏదైనా పదార్థం అడిగితే, ఒక 2 దారాలు అడిగితే వాళ్ళు ఈ క్యూబిట్లలో కొలిచి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనము మీటర్లలో కొలుస్తున్నామో వాళ్ళు అప్పుడు క్యూబిట్లలో కొలిచేవాళ్ళు. మనం ఇప్పుడు మోరల్లో అడుగుతాం మల్లెపూలు, అదేవిధంగా వాళ్ళు ఏదైనా ఆ విధంగా కొనుక్కోవాలి అంటే నాకు 2 క్యూబిట్లు ఇవ్వు, 3 క్యూబిట్లు ఇవ్వు అని అడిగేవాళ్ళు. అదేవిధంగా మనకి సింధు నాగరికత, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా కొన్ని రకాల కొలతలు వాడేవాళ్ళు. ఎలా అంటే, మనకి ఇలా ఒక పేరు అనేది ఐడెంటిఫై కాలేదు, కానీ క్యూబిట్ లాంటి పేరు మనం కూడా ఇలాంటివే వాడేవాళ్ళము. ఒక స్టాండర్డ్గా ఉన్న కొన్ని ఫిక్స్డ్ మెజర్మెంట్స్ అనేవి మనం కూడా వాడేవాళ్ళము. అవి 1:2, 2:4, 6:8 ఇలా డబల్ నిష్పత్తిలో ఉండేవి అవి. అంటే 1 సెంటీమీటర్ స్కేలు, 2 సెంటీమీటర్ల స్కేలు, 4 సెంటీమీటర్ల స్కేలు, ఈ విధంగా ఈ సింధులోయ ప్రజలు కూడా మనకి ఈ మెజర్మెంట్స్ని వాడారు. అయితే కాలం గడిచే కొద్దీ ఈ మెజర్మెంట్స్లో చేంజెస్ అనేవి తీసుకురావాల్సిన అవసరం పడింది. ఎందుకు అంటే,
ఈ క్యూబిట్ అనేది ఆ ఈజిప్ట్ ప్రజలకైతే సరిపోతుంది. ఒకవేళ నేపాల్ నుంచో భూటాన్ నుంచో ఒక మనిషి అక్కడికి వెళ్ళాడంటే ఆ మనిషి చెయ్యి, అదేవిధంగా ఆఫ్రికాలో ఉన్న వాళ్ళ చెయ్యి తేడా వస్తుంది. కాబట్టి ఈ నేపాల్ అనే ఉన్న మనిషికి క్యూబిట్ అంటే వేరొస్తుంది, ఆ ఈజిప్ట్లో ఉన్న మనిషికి ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ వేరొస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ప్రాంతానికి మారుతున్న ఈ వైవిధ్యాలను మనము న్యూట్రలైజ్ చేయడానికి, అంటే ఒక యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ పద్ధతిని తీసుకురావడానికి మనకు అవసరం పడింది. ఆ అవసరంతో మనకి ఈ సిజిఎస్ సిస్టమ్ అనేదాన్ని తీసుకొని వచ్చారు. సిజిఎస్ సిస్టమ్, సిజిఎస్ అంటే ఏంటంటే సెంటీమీటర్స్, గ్రామ్స్, అదేవిధంగా సెకండ్స్. సెంటీమీటర్స్ అంటే మనము చిన్న చిన్న దూరాలను కొలవడానికి సెంటీమీటర్లలో కొలుస్తాము. గ్రాములు అంటే మనము బరువుల్ని కొలవడానికి గ్రాముల్లో కొలుస్తాము. సెకండ్ అంటే కాలాన్ని కొలవడానికి సెకండ్లలో కొలుస్తాము. ఇది ఈ ఏన్షియంట్ సివిలైజేషన్ తర్వాత వచ్చిన ఒక ఆధునిక పద్ధతి సిజిఎస్ పద్ధతి. అయితే ఈ సిజిఎస్ పద్ధతి కూడా కొన్నాళ్లకు పాతబడిపోయింది. ఏ విధంగా అంటే మనకి ఎప్పుడైతే ఈ సముద్రాల మీద ఇంకా వ్యాపారం అనేది మొదలైందో, ఈ యూరోపియన్లు మన ఆసియా దేశాల వైపు ఎప్పుడైతే రావటం మొదలైందో, వాళ్ళు లార్జ్ స్కేల్లో వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళకి ఈ కొలతలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మారాయి. ఇంకా వ్యాపారం పెరిగే కొద్దీ ప్రతి చిన్న కొలత కూడా ఎంతో ఇంపార్టెంట్గా మారుతుంది. కాబట్టి ఏం జరిగిందంటే ఈ సెంటీమీటర్లు, ఈ గ్రాములు అనే కొలతలు వాళ్ళకి సరిపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఓడల్లో టన్నుల కొద్దీ ఆహార పదార్థాలు కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులను తీసుకెళ్తున్నారు. ఈ గ్రాముల్లో కొలిచి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక మోర్ రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ మెజర్మెంట్స్ కావాలి. అది ఎలా ఉండాలంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్గా ఉండాలి. అంటే వాళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళినా కూడా అది యాక్సెప్ట్ చేయాలి, ఇండియాకి వచ్చినా యాక్సెప్ట్ చేయాలి, అదేవిధంగా ఓషియనియా ఆస్ట్రేలియాకి వెళ్ళినా కూడా అది యాక్సెప్ట్ చేయాలి. ఆ విధంగా ఒక సిస్టమ్ని తీసుకొని రావాలి అని ఎవరు నిర్ణయించారంటే ఫ్రెంచ్ వాళ్ళు నిర్ణయించారు. ఫ్రెంచ్ దేశస్తులు మొట్టమొదట దీన్ని అనుకున్నారు. ప్రతి దేశంలో ఒకే విధమైన కొలతలు ఉంటే చాలా ఈజీగా ఉంటుంది కదా మనం వ్యాపారం చేయటానికి అని. వీళ్ళు చేసిన వ్యాపారం ఆ తర్వాత మన కొలతల విధానాన్ని మార్చివేసింది. ఏ విధంగా అంటే మనకు ఒక ఫేమస్ సామెత ఒకటి ఉంది, ఫ్రెంచ్ దేశం తుమ్మితే యూరోప్ మొత్తానికి జలుబు చేస్తుంది అని. ఎందుకన్నారంటే ఆ మాట, ఈ రోజుల్లో మనకి అమెరికా అనేది ఎంత శక్తివంతమైన దేశమో, అమెరికాలో ఏ చిన్న చేంజ్ వచ్చినా, ఏ చిన్న మార్పు వచ్చినా ప్రపంచం మొత్తం దాని అలజడి ఉంటుంది. అదేవిధంగా ఆ టైంలో మనకి 18th సెంచరీ 18వ శతాబ్దము 17వ శతాబ్దంలో ఫ్రాన్స్ అనేది అంత పవర్ఫుల్ కంట్రీ. కాబట్టి ఫ్రాన్స్లో ఉన్న ఈ వ్యాపార సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి చచ్చినట్టు యూరోప్ దేశాలు మొత్తం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మనకి 1790వ సంవత్సరంలో ఈ ఫ్రాన్స్కి సంబంధించిన వర్తక సంఘాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ఫ్రెంచ్కి సంబంధించిన ట్రేడింగ్ అసోసియేషన్స్ ఏం చేశాయంటే మొట్టమొదటిసారి ఎస్ఐ సిస్టమ్ అనేదాన్ని తీసుకొని వచ్చాయి. ఎస్ఐ సిస్టమ్, ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా, దీని అబ్రివేషను. ఎస్ఐ సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటాం దీన్నే ఎస్ఐ ప్రమాణాలలో మనం వస్తువుల్ని కొలవటము అంటాము. దీన్ని తెలుగులో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ అంటాము. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ. దీన్ని మొదలుపెట్టిన వారు ఎవరంటే ఫ్రెంచ్కి సంబంధించిన వర్తక సంఘాలు 1790వ సంవత్సరంలో వాళ్ళ వ్యాపారానికి అనుగుణంగా తయారు చేసుకున్నారు. తర్వాత అవి ప్రపంచ దేశాలన్నీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం సిజిఎస్లో చూసినట్టు సెంటీమీటర్, గ్రామ్, సెకండ్ ఉంది కదా, మరి ఎస్ఐలో ఏముంటాయంటే ఎంకేఎస్ అని ఉంటాయి. ఎంకేఎస్, ఇక్కడ సిజిఎస్ ఉన్నట్టు అక్కడ ఎంకేఎస్ ఉంటాయి. మరి ఈ ఎంకేఎస్ అంటే ఏంటి అంటే, ఎం అంటే మనకి మీటర్, కే అంటే కిలోగ్రామ్, మనం కేజీ అంటాము సింపుల్గా. ఎస్ అంటే యాజ్ యూజువల్గా సెకండ్. అంటే ఇంతకుముందు మనము సెంటీమీటర్లలో కొలిచే కొలతల్ని ఇప్పుడు మీటర్లలో కొలుస్తున్నాము. ఇంతకుముందు గ్రాముల్లో కొలిచే కొలతల్ని ఇప్పుడు మనము కిలోల లెక్కన కొలుస్తున్నాము. కాబట్టి మనకు ఆ కొలిచే విధానంలో కన్వీనియన్స్ పెరిగింది. ఎక్కువ మోతాదుల్లో మనము తీసుకెళ్లే పదార్థాలని కొలవటానికి ఈజీ అయిపోయింది. అందుకోసం మనకి ఈ ఎస్ఐ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేది, అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ అనేది తీసుకొని రావడం జరిగింది, ఈ ఎంకేఎస్ పద్ధతిని. అయితే ఈ సిజిఎస్ పద్ధతి ఉంది మనకి, అదేవిధంగా ఎంకేఎస్ పద్ధతి కూడా ఉంది. దీన్ని యూస్ చేసుకొని మనము రోజువారీలో కొన్ని పదార్థాలను మెజర్ చేసి చూద్దాము. మనకి 6th క్లాస్ లెవెల్లో ఉన్న ఒక 2-3 కృత్యాలని చూద్దాము. మనకి 6th లెవెల్లో ఏమేమి ఇచ్చారంటే సింపుల్గా నీ చుట్టుపక్కల ఉన్న కొన్ని పుస్తకాలని స్కేల్ తీసుకొని కొలవండి, అదేవిధంగా మీ క్రికెట్ బ్యాట్ని స్కేల్ తీసుకొని కొలవండి,
అదేవిధంగా మీ దగ్గర ఉన్న పెన్స్ని, పెన్సిల్స్ని వీటిని కొలవండి అని ఇచ్చారు. కొలిచినప్పుడు మనకి కొన్నిసార్లు సెంటీమీటర్స్లో వస్తాయి, కొన్నిసార్లు మనకి మీటర్స్లో వస్తాయి. మరి ఈ సెంటీమీటర్లకి, మీటర్లకి మధ్య కన్వర్షన్స్ ఏ విధంగా మనం మార్చుకోవాలి, కన్వర్షన్స్ ఏ విధంగా మార్చుకోవాలనేది మనం తర్వాత ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. ఎప్పుడంటే మనకి దూరాలు అదేవిధంగా కాలము కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. అక్కడ దీని గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా అప్రాప్రియేట్గా ఉంటుంది. కాబట్టి దీని గురించి మనము అక్కడ మాట్లాడుకుందాం. అయితే ఈ ఎంకేఎస్ పద్ధతిని నిర్ణయించేది మనము ఈ ఫ్రెంచ్ అసోసియేషన్స్ అన్నాము. ఆ తర్వాత దానికి ఒక స్టాండర్డ్, ఒక బాడీ అనేది ఏర్పడింది. దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక సంస్థలాగా ఏర్పడింది. దాన్ని ఏమంటామంటే మనము ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటాం దీన్ని. అంటే అంతర్జాతీయంగా ఒక సంస్థ ఏర్పడింది. దేనికోసం అంటే బరువులు అదేవిధంగా కొలతలు చూసుకోవడానికి. అంటే ఒక సెంటీమీటర్ అంటే ఏంటి, ఒక మీటర్ అంటే ఏంటి అని నిర్ణయించేది ఎవరు అంటే ఇది మనకి ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఈ విధంగా మనకి అసలు కొలతలు అనేది ఎందుకు కొలవాలి అనే దాని యొక్క బేసిక్ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఆ కొలతలు ఎలా కొలవాలి అనేది కూడా ఒకసారి చూద్దాము. మనము ఏదైతే వస్తువును తీసుకుంటామో ఆ వస్తువును బట్టి మనము కొలిచే విధానము, ఆ పరికరం అనేది మారుతుంది. ఫర్ సపోజ్ మనం ఒక ఘన పదార్థం తీసుకుందాము, ఒక పుస్తకం లాంటిది, దాన్ని మనము స్కేల్ పెట్టి కొలవచ్చు ఈ విధంగా. అయితే మన ఇంట్లో ఒక చీమ వెళ్తుంది అనుకుందాం. ఒక చీమ దాని పని అది చేసుకొని వెళ్తూ ఉంది. అది ఏదైతే ప్రయాణించిందో మార్గం ఇక్కడ నుంచి మొదలయ్యి అదేం స్ట్రైట్గా పోదు, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. దాని పని చూసుకుంటే ఈ విధంగా వెళ్తుంది. అయితే ఈ విధమైన దీని ప్రయాణం ఎంత దూరం ఉంది అని దాన్ని కొలవడానికి స్కేల్తో కొలవడానికి కుదరదు. ఎందుకంటే స్కేల్ అనేది ఈ విధంగా నిటారుగా స్ట్రైట్గా ఉండే పరికరం. మరి ఈ విధమైన కొలతల్ని కొలవడానికి మన దగ్గర ఏం పరికరం ఉందంటే మెజర్మెంట్ టేప్స్ అంటాం. వాటిని టేపులు వాడతాం మనము. మనము ఇంట్లో కుట్టు మిషన్ల దగ్గర కూడా ఇలాంటి టేప్స్ చూస్తుంటాము. ఈ టేపులు పెట్టే మనకి ఈ నడుము చుట్టుకొలత కానీ, అదేవిధంగా చొక్కాకి ఎంత లెంత్ పెట్టాలని కానీ, ఇలాంటివన్నీ ఎంత పొడవు పెట్టాలి, ఎంత వెడల్పు పెట్టాలి అని ఇవన్నీ దేంతో చూస్తారంటే ఈ టేపు సహాయంతో చూస్తారు. మరి ఈ టేపు సహాయంతో ఎందుకు చూడగలుగుతున్నాము అంటే అది ఒక గుడ్డ ముక్క లేదా రబ్బర్తో తయారు చేస్తారు. కాబట్టి దాన్ని వంచడానికి వీలుంటుంది. కానీ ఈ స్కేల్ని దీనికి అనుగుణంగా మనకు వంచే వీలుండదు. కాబట్టి ఇట్లాంటి కొలతల్ని మనం స్కేల్తో చూడలేము, కానీ టేపుతో చూడవచ్చు. అంటే దీన్ని బట్టి మనం తీసుకున్న పదార్థాన్ని బట్టి, అది చేసే కదలికలను బట్టి మనకి ఆ పరికరము మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవసరము మనది కాబట్టి. సో ఈ విధంగా మనకి వాటిని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అయితే మనకి 6th క్లాస్ పిల్లగాడికి మనం ఒక చిన్న విషయం చెప్పాల్సి ఉంటుంది. అది మనకు ఒక కృత్యం రూపంలో ఇచ్చారు పుస్తకంలో. ఏంటి అంటే మనకంటే ఒక ఐడియా ఉంటుంది ఏ విధంగా స్కేల్ పెట్టి ఒక పుస్తకాన్ని కొలవాలి అని. కానీ 6th లెవెల్లో ఉన్న పిల్లగాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ విధంగా చెప్పాలి. ఒక స్కేల్ని ఏదైతే నువ్వు వస్తువుని కొలవాలనుకుంటున్నావో దానికి సమాంతరముగా ఉంచాలి. సమాంతరముగా ఉంచితేనే దాని యొక్క నిజమైన కొలత మనకు అర్థమవుతుంది. ఈ విధంగా స్కేల్ని ఎప్పుడైతే సమాంతరంగా ఉంచుతామో ఈ పుస్తకానికి, అప్పుడే మనకి ఎంత కొలత ఉంది, సపోజ్ 20 సెంటీమీటర్లు ఉంది, ఇక్కడి నుంచి ఈ 0 నుంచి 20 ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలా కాకుండా పుస్తకానికి ఈ విధంగా పెట్టి స్కేల్ని పొడవు కొలవటం అనేది ఇది ఒక తప్పు పద్ధతి అని మనము పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడైతే ఈ టెట్, డిఎస్సి ఇవన్నీ క్లియర్ చేసి టీచింగ్కి వెళ్తామో ఈ విషయం వాడికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు మనం మెజర్ చేయాలి అనే విధంగా మనం చెప్పినప్పుడు ఎలా మెజర్ చేయాలి అనేది కూడా వాడికి చెప్పాలి. సో ఈ విధంగా మనకు ఒక కృత్యం ఉంది. అయితే మనకి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఎక్కడి నుంచి నువ్వు పరిశీలిస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంటే. నువ్వు ఈ విధంగా కరెక్ట్గా పెట్టినప్పుడు మాత్రమే సరిపోదు. నువ్వు చూసే పాయింట్ అనేది ఈ పాయింట్తో కరెక్ట్గా సమాంతరంగా ఉండాలి. ఇక్కడి నుంచి చూస్తేనే నీకు అది 20 అనేది కరెక్ట్గా కనపడుతుంది. సపోజ్ నేను ఇక్కడెక్కడో నిలబడి దీన్ని చూశానంటే నాకు 20 అనేది కనపడదు, 20.5, 21.5 అనే తప్పు రీడింగులు వస్తాయి. అలా తప్పు రీడింగులు రాకూడదు అంటే మనం కరెక్ట్గా దీనికి సమాంతరంగా నిలబడి చూసినప్పుడు మాత్రమే, ఈ విధంగా అంటే లంబ కోణంలో దానికి ఎదురుగా నిలబడి చూసినప్పుడు మాత్రమే మనకి దీని యొక్క సరైన కొలత, పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది మనకు రావడం జరుగుతుంది.
ఈ విధంగా మనకి కొలతలు అదేవిధంగా ప్రమాణాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాము ఆ చీమ యొక్క చలనము. ఇక్కడ మనకు ఒక కొత్త టాపిక్ వచ్చింది. ఏంటది? చలనము అంటే ఇంగ్లీష్లో మనకి మోషన్ లేదా చలనము అంటాము. మరి ఈ చలనం అంటే ఏంటి? ఎందుకు జరుగుతుంది? ఈ చలనం రావటం వల్లే మనకు ఆ దూరాలు అనేవి వస్తాయని చెప్పుకున్నాం. మరి చలనం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక పదార్థం దానంతట అది ఒక ఖాళీ ప్రదేశంలో దాని పని చేసుకుంటూ అక్కడ ఉంది. నీకేం పొద్దుపోక దాన్ని నెట్టినప్పుడు ఏం చేస్తావంటే నీ ఒంట్లోంచి నీ శరీరంలోంచి బలాన్ని ఆ వస్తువుకి ట్రాన్స్ఫర్ చేసావు, ఆ వస్తువుకి అందించావు కొంత బలాన్ని. ఏ రకంగా అందించావు? పీడనము ద్వారా అందించవచ్చు, బలం ద్వారా అందించవచ్చు, ఘర్షణ ద్వారా అందించవచ్చు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనకి ఏమేమి ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం ఇప్పుడు? ఫోర్స్ అంటే బలం ద్వారా అందించవచ్చు, అదేవిధంగా పీడనము ప్రెజర్ ద్వారా అందించవచ్చు, ఈ విధంగా ఒత్తి ప్రెజర్ ద్వారా అందించవచ్చు దానికి. అదేవిధంగా ఘర్షణ కానీ, ఎయిర్ రెసిస్టెన్స్ కానీ అంటే గాలి యొక్క ఘర్షణ కానీ, ఇలా రకరకాల మార్గాల్లో దాని మీద మనకి ఫోర్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది ఆ వస్తువు మీద. ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ అప్లై చేసావో దాంట్లో కంపనాలు రావడం జరుగుతుంది. ఏది కూడా వస్తువు దానంతటా అది వెంటనే కదిలిపోదు. మొదటగా వచ్చే స్టెప్ ఏంటంటే కంపనాలు జరుగుతాయి. సో వస్తువు మీద నువ్వు ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తావో మొదట జరిగే స్టెప్ ఏంటంటే కంపనాలు. సో ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది, కదలకుండా ఉంది, నిశ్చల స్థితిలో ఉంది ఒక వస్తువు. దాని మీద నువ్వు ఏం చేసావంటే కొంత బలాన్ని ప్రదర్శించావు. నీ దగ్గర కాక బలం ఉందని బలం ప్రదర్శించావు. బలం ప్రదర్శించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వస్తువులో వైబ్రేషన్స్ మొదలవుతాయి, అంటే కంపనాలు మొదలవుతాయి. వైబ్రేషన్స్ అంటే కంపనాలు మొదలైనప్పుడు దాంట్లో ఆ వస్తువులో మూమెంట్ అనేది మొదలవుతుంది, కదలిక.